తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి వివాదంలో చిక్కుకుంది. నిబంధన ఉల్లంఘనకు యథేచ్ఛగా పాల్పడుతున్న టీటీడీ మళ్లీ రాజకీయ నేతలకు ఎర్రతివాచి పరిచి తమకు సామాన్యుల కంటే పెద్దలే ముఖ్యమైనట్లు వ్యవహరించింది. పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ను మహద్వార ప్రవేశం చేయించిన దేవస్థానం అధ్యక్షుడు పలువురు కాంగ్రెస్ నేతలను అక్రమంగా ఆలయంలోకి తీసుకువెళ్లారు. డీఎస్ వికలాంగుడు కాబట్టే అలా చేశామని వివరణ కూడా ఇచ్చారు. నవ్విపోదురుగాక నాకేటి అన్న తీరున వ్యవహరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలు మరోసారి తమ నైజాన్ని చాటుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ కి మహద్వార ప్రవేశం కల్పించి నిబంధనలను తుంగలో తొక్కారు. ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే అనుమతి ఉన్న ఈ ప్రవేశానికి డీఎస్ ని అనుమతించడం వివాదాస్పదమైంది. ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలు మినహా మిగిలిన వారు ఎవరైనా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి రావాల్సిందే. అయితే దేవస్థానం చైర్మన్ ఆదికేశవులు నాయుడు స్వయంగా డీఎస్ ను నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోకి తీసుకెళ్లారు. మరో 30 మంది కాంగ్రెస్ నేతలకు సెల్లారు టికెట్లు ఇచ్చి సాధారణ క్యూ లైన్లు నిలిపివేశారు. శనివారం వీఐపీ బ్రేక్ లేకపోవడం వల్ల సెల్లారు టికెట్లు జారీ చేసి అనధికారికంగా సాధారణ భక్తుల క్యూ లైన్ నిలిపివేశారు. అప్పటి వరకు మహాలఘు దర్శనం జరుగుతుండగా కాంగ్రెస్ నేతల కోసం లఘు దర్శనాన్ని ఏర్పాటు చేశారు.